కొన్నిసార్లు ఫుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ తిన్నప్పుడు మనకు చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిచ్చిద్ది కదా! అలా సాటిస్ఫైయింగ్‌గా అనిపించే ఒక రెసిపీ అండి ఇది. దీని కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి విత్ తలకాయ కూర. చాలా బాగుండిద్ది. నాన్ వెజ్ తినేవాళ్ళు అండ్ దట్ టూ తలకాయ కూర అంటే ఇష్టమున్నోళ్ళు ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి. మీకు కూడా ఖచ్చితంగా నచ్చిద్ది. ఫస్ట్ ఒక పాత్ర పెట్టేసుకొని, ఆయిల్ వేసుకొని, అందులో ఒక్క లవంగా, ఒక్క చెక్క వేసుకొని, పచ్చిమిరపకాయలేసుకొని, టమాటాలు, ఆనియన్స్ వేసుకొని, కొంచెం ఫ్రై చేసుకోండి. ఇప్పుడే మెయిన్ మసాలా చెప్తాను. ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక్క యాలుక, ఒక చిన్న చెక్క, 2 లవంగాలు వేసుకొని, అల్లం వెల్లుల్లి వేసుకొని, ఫైన్‌గా పేస్ట్ చేసుకొని, ఆ పేస్ట్ వేసుకోండి. చాలా బాగుండిద్ది. గ్రేవీ మొత్తం మనం వేసే పేస్ట్‌లోనే ఉండిద్ది. అది కొంచెం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని, మనకు కావాల్సినంత కారం వేసేసుకోండి. ఇంకిందులో ఏమి వేయకండి. ఇంకే మసాలాలు గూడా అవసరం లేదు. ఆల్రెడీ తలకాయని బాగా క్లీన్‌గా, శుభ్రంగా వాష్ చేసుకొని ఉడకబెట్టేసుకొని పెట్టేసుకున్నాను. అది కొంచెం మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత, ఆ ఉడకబెట్టిన తలకాయ వేసేసుకొని, మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని, అంతేనండి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 10-15 మినిట్స్ పెడితే చాలు. పర్ఫెక్ట్‌గా తలకాయ కూర అనేది రెడీ అయిపోయిద్ది. ఇంకొక కడాయి పెట్టుకొని ఇప్పుడు రాగి సంగటి కోసం ముందుగానే రైస్‌ని కడిగి నానబెట్టుకోండి. మినిమమ్ ఒక 1 ఆర్ 2 అవర్స్ అన్నా నానబెట్టుకుంటే రైస్ అనేది బాగా ఫైన్‌గా కుక్ అయ్యిద్ది. సో, అలా నానబెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్‌కి 6, 7 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోండి. ఎంత మెత్తగా రావాలి అంటే నేనిక్కడ చూపిస్తున్నాను కదా! ఇలాగా అలా మెత్తగా అయిపోయిన తర్వాత మేమైతే 1 గ్లాస్ రైస్‌కి 2 గ్లాస్ రాగి పిండనేది యూజ్ చేస్తాము. మీరు కావాలంటే గ్లాస్ రైస్‌కి గ్లాస్ రాగి పిండి గూడా యూజ్ చేసుకోవచ్చు. అలా రాగి పిండి వేసేసి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి లో ఫ్లేమ్‌లో పెట్టి. అప్పుడు రాగి పిండనేది బాగా కుక్ అయ్యిద్ది. అలా కుక్ అయిన తర్వాత మనం ఒక్కసారి చెక్ చేసుకొని బాగా కలిపేసుకోవడమే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. అంతేనండి. మనకి ఎంత సాటిస్ఫైయింగ్‌గా అనిపిచ్చిద్దంటే వేడి వేడిగా తింటుంటే ఇంకా ఒక ముద్ద ఎక్కువే తింటాము ఈ కాంబినేషన్‌లో. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకెలాగనిపించిందో కామెంట్‌లో చెప్పడం మాత్రం మర్చిపోకండి.